హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఏంటి శనగపప్పు చూపిస్తోంది అని అనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు సి సిమ్లా మిర్చితోటి పాటోళ్ళి చూపిస్తున్నాను. ఎప్పుడైనా విన్నారా, చేశారా? సిమ్లా మిర్చితోటి ఇలా శనగపప్పు తోటి పాటోళ్ళి చేశారా? చాలా చాలా బాగుంటుందండి. మామూలుగా ఉండదు. అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేము. చూసారా, నేను ఒక హాఫ్ కప్ అంటే టేబుల్ స్పూన్ తోటి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నానండి. దాంతోపాటు ఒక చెంచాడు ధనియాలు. చూసారు కదా, మన కారం ఇందులో ఇంకా వేరే ఏమి వేయం కాబట్టి ఇది ఎండుమిరపకాయలు, వాటితో పాటు ఒక 5-6 ఎండుమిరపకాయలు, అంటే మీ కారాన్ని బట్టి. నాకు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 6 నుంచి 7 వేసాను మిరపకాయలు. మీరు మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి. మీరు సపోజ్ ఏ 10ంటికో వంట చేయాలనుకోండి, 6ంటికి నానబెట్టేసుకోండి. పొద్దున్నే లేస్తారు కదా, లేవగానే కాసింత శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి నానబెట్టేసుకోండి. చక్కగా నానబెట్టేసేసుకుని మిక్సీలో బరకగా పట్టుకోవాలి. బాగా పేస్ట్లా అయిపోకూడదు, బరకగా పట్టుకోవాలి. చూసారు కదా, నేను మిక్సీలో పట్టేసుకుని పెట్టుకున్నాను. అలాగే నేను సిమ్లా మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. చూసారా, చిన్న చిన్న క్యూబ్స్లో చేసుకున్నాను. మనం ఫ్రైకి చేసుకుంటాం కదా, అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే మా ఇంట్లో కరివేపాకుని తీసి బయట పడేస్తున్నారండి. అందుకని నాకు నచ్చట్లేదు ఆ విధానం. అందుకోసం మనం ఏం చేశానంటే కరివేపాకును కూడా సన్నగా తరిగేసాను అనమాట. చక్కగా కూరతో పాటు తినేస్తారని చెప్పి. అలాగే ఈ కూరకి దళసరి మూగుడు పెట్టుకున్నామనుకోండి, లేదా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. ఈ దళసరి మూకుడు అనుకోండి, ఇండోలియంది, చక్కగా ఇందులో అంటుకోకుండా నాన్ స్టిక్ ప్యాన్లో ఎలా అయితే వస్తుందో అలా వస్తుందండి ఇందులో కూరలు. కాకపోతే ఇది చాలా పెద్దగా ఉందని నేను యూజ్ చేయను ఎక్కువగా. ఏమైనా పిండి వంటలు అలాంటివి, లేదా ఎక్కువ కూర పిల్లలు వచ్చినప్పుడు బెండకాయలు, చామదుంపలు అలాంటివి చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇది పెట్టుకుంటానండి. ఎందుకంటే అప్పుడైతే ఎక్కువ ఉంటుంది కాబట్టి కూర అంటుకోకుండా వస్తుందన్నమాట. చూసారా, నేను కొంచెం మినపప్పు, జీలకర్ర వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ వేసుకున్నాను. అలాగే 2-3 రెమ్మలు కరివేపాకుని సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట. ఏంటంటే చక్కగా తీసి పారేయక్కర్లేకుండా దాంతోపాటు కూరతో పాటు తినేస్తారని చెప్పి తీసుకున్నాను అనమాట. అది కొద్దిగా వేగిన తర్వాత సిమ్లా మిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. నేను మీకు కనపడదు, కాకపోతే వేగింది ఎలా వేగింది అనేది మీకు తెలుసు కదండి. పోపు వేగడం ఎలాగో తెలుసు కదా. చక్కగా ఉల్లిపాయ ముక్కల సైజులోనే సిమ్లా మిర్చి ముక్కల్ని కూడా తరిగేసుకోవాలండి. తరిగేసేసుకుని ఆ నూనెలో వేయించేసుకోవాలి. ఈ కూరకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి. అందువల్ల రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మీకు తెలుసు, పాటోళ్ళి అనేది తెలుసు, ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. అయితే నేను ఎక్కువగా ఏం చేస్తానంటే శనగపప్పుని పచ్చిదే మామూలు నానబెట్టకుండా డైరెక్ట్ మిక్సీ పట్టేసి చేస్తాను. అదొక విధానము. ఇది ఇంకొక విధానం అన్నమాట. మనము పూర్వకాలం శనగలు అవి ఇస్తే తాంబూలంలో ఆ శనగల్ని రుబ్బి చేసుకుంటాం కదా, అలాగన్నమాట. చూసారు కదా, ఇలాగా చక్కగా వేగిపోయాయి. సగం వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ముద్దని రుబ్బుకున్న ముద్ద ఏమేమి వేసాము ఇందులో, జస్ట్ శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి,
నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు కదా ఏం వేశాను అన్నది. అందుకోసమని నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. చూసారా, మూకుడికి అస్సలు అంటుకోవట్లేదు. అలా ఉంటుందన్నమాట ఈ ఇండోలియం మూకుడు. అంత బాగుంటుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ సిమ్లా మిర్చి ప్లేస్లో బంగాళదుంప వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, మనకి కావాల్సిన కూర వేసుకోవచ్చు, గోరుచిక్కుడుకాయ వేసుకోవచ్చు. ఇది కాదు అది కాదని కాదండి, ఏదైనా వేసుకొని తినచ్చు. మనకి రుచి ప్రధానం, అవునా కాదా? చూశారు కదా, నేను ఉప్పు పసుపు కూడా వేసేసాను. అంతే, అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇదేంటంటే చక్కగా విడివిళ్ళాడుతూ వస్తుందండి. వేగే కొద్దీ చక్కగా విడివిళ్ళాడుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి ఎంత బాగా పొడి పొడిగా వస్తుందో. అసలు అంతే రుచిగా ఉంటుందండి. నా మాట నమ్మండి, అబద్ధం కాదు. ట్రై చేయండి తప్పకుండా. అసలు కాకపోతే మూత పెట్టి కలుపుతూనే ఉండాలి, చేయి విదలకుండా. 5 నిమిషాలకోసారి 5 నిమిషాలకోసారి, 5 నిమిషాలు కూడా కాదండి, 2-3 నిమిషాలకోసారి 2-3 నిమిషాలకోసారి కలుపుతూనే ఉండాలి. అయిపోయిందండి కూర. చక్కగా చల్లారిన తర్వాత అయితే ఇంకా పొడి పొడిగా అయిపోతుంది. చూసారు, ఇప్పటికే ఆల్రెడీ పొడి పొడిగా అయిపోయింది. కొంచెం నూనె ఎక్కువ పడుతుందని చెప్పాను కదా. మామూలుగా రెగ్యులర్ కూరల్లో వేసుకునే దానికంటే కూడా కొంచెం కూర ఎక్కువ పడుతుందండి. కాకపోతే అంతే టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. సారీ, కూర అన్నాను, నూనె ఎక్కువ పడుతుంది. రెగ్యులర్గా వాడేదానికంటే ఇంకొక 2-3 చెంచాలు నూనె ఎక్కువ పడుతుంది. మరి రుచి కావాలన్నప్పుడు మనం చేసుకోవాలి కదండి, తినాలి కదా. చూసారా, మూకుడికి అస్సలు అంటుకోలేదు. అసలు ఎంత బాగుందో, చక్కగాను పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగుంటుందండి. మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి, లేతే ఉట్టి కూర ఇలాగా అన్నంలో కలుపుకొని తినేసేయండి. మీకు సిమ్లా మిర్చి అంటే అర్థమవుతుందో లేదో అని చూపిస్తున్నాను అనమాట. మరి మీరు ఏమంటారో నాకు తెలీదు. అద్భుతమైన రుచితోటి ఉందండి కూర, మామూలుగా లేదు. నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ ఏంటంటే వంకాయ పచ్చి పులుసు అండి. మేము కొద్దిగా బెల్లం వేసుకుంటాం కదా, ఆ వంకాయ పచ్చి పులుసు అనమాట. అద్భుతంగా ఉంటుందండి దీనికి కాంబినేషను. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను 2.5 ఏళ్ల నుంచి వీడియోస్ చేస్తున్నాను. నన్ను అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. చాలామంది తెలిసిన వాళ్ళే అసలు కనీసం లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఎంత కష్టపడుతున్నానో. ఏముందిలే, రెగ్యులర్ వంటలే కదా అనుకుంటారేమో, కానీ వీడియో తీయడానికి చాలా కష్టపడాలండి. వీడియో తీసి తెలియని వాళ్ళ కోసం అనండి ఈ వంటలన్నీ. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియో ఎడిటింగ్ అర్ధరాత్రి పూట చేస్తానండి. పొగలైతే డిస్టర్బెన్స్గా ఉంటుందని నాకు కూడా ఇంకా విసుగొస్తుంది. నేను వీడియోస్ మానేద్దామని అనుకుంటున్నాను. మీ కామెంట్ చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, సరేనా?